అంటే ఏంటంటే మేడం, నేను జంచర్లలో ఉన్నప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. చిరంజీవి అన్న గారు హైదరాబాద్ లో లేరు, ఏదో వెళ్తున్నారంట, అక్కడే బర్త్డే సెలబ్రేషన్ అంతా ఫ్యామిలీ సహితంగా వెళ్తున్నారని అప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. అప్పుడు తెలిసినా కూడా నేను ఎక్కడ కూడా నిరాశ పడలేదు మేడం. ఎందుకంటే నా యాత్రలో ఒక నిజాయితీ ఉందన్న ఒక గట్టి సంకల్పంతోన అన్న ఎట్లయినా సరే నేను కలుస్తాను. ఎందుకంటే నేను కలువకు ముందే కొన్ని వీడియోలు తీశాను మేడం. ఆ వీడియోలే నా సాక్ష్యాలు మేడం ఇప్పుడు. ఎందుకంటే చిరంజీవి అన్నని కలవలేక ముందే నేను ఏమన్నానంటే, ఎట్లయినా సరే నేను చిరంజీవి అన్న గారిని కలుస్తాను, ఆ నమ్మకం నాకుంది, ఖచ్చితంగా నేను చిరంజీవి అన్న గారిని కలిసిన తర్వాతే ఆదోని గడ్డ పైన అడుగు పెడతానని నేను ఆ రోజు ఇంకా అన్న గారి గురించి సరిగా తెలియక ముందే నేను ఒక వీడియో వదిలినాను మేడం. తీసి సెల్ఫ్ వీడియో తీసుకొని నేనే వదిలినాను మేడం. అది ఇప్పటికీ ఉంది మేడం నా దగ్గర. అంటే మామూలుగా చిరంజీవి గారికి రాఖీ కట్టే అదృష్టం ఏ అభిమానికి కూడా రాదు, అలాంటిది మీకు వచ్చింది. ఆయన ఆడపడుచులాగా భావించి మీకు సారె కూడా పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అసలు? నిజంగా మేడం, కళ్యాణ్ అన్న గారికి రాఖీ కట్టినప్పుడు ఎంత సంతోషం పడ్డానో, చిరంజీవి అన్న గారికి రాఖీ కట్టినప్పుడు కూడా అంతకంటే డబల్ సంతోషం పడ్డాను మేడం. మేడం చెప్పండి చెప్పండి అమ్మా. నా పూర్వ జన్మ సుకృతం మేడం. ఏదో ఒక చిన్న రవ్వంత పుణ్యం చేస్తున్నాను కాబట్టే ఈ రోజు మెగా కుటుంబంతోన మెగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అన్న గారి చేతిని తాకి నేను రాఖీ కట్టేంత అదృష్టాన్ని పొందానంటే ఏదో చిన్న పుణ్యం చేశాను మేడం. ఆ పుణ్యమే ఈ రోజు నన్ను ఇంత దాకా తీసుకొచ్చింది మేడం. లేదంటే రాజేశ్వరి ఎక్కడ, మెగాస్టార్ చిరంజీవి అన్న గారు ఎక్కడ, నా అక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మేడం. అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడం, కొంతమందికి తెలియదు మేడం, కార్ పార్కింగ్ దగ్గరే రాజేశ్వరం అభిమానం ఆగిపోయింది అంటున్నారు. అది తప్పు మేడం. ఎందుకంటే అక్కడ ఉన్న వీడియోలు మాత్రమే బయటకు వచ్చినాయి మేడం. వాళ్ళు నన్ను లోపలికి పిలుచుకుపోయి టీ కాఫీలు అంతా ఇచ్చి నన్ను నా పిల్లల్ని చాలా చక్కగా మాట్లాడి చాలా అంటే చాలా ప్రేమని చూపించారు మేడం. ఆ వీడియోస్ రాలేకపోవడం వల్ల కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, రాజేశ్వరి ఆడపడుచు కార్ దగ్గర ఆయన అభిమానం ఆగిపోయిందని. అది తప్పు మేడం. నేను కూడా నిజానికి ఆ విషయం అడగాలనుకుంటున్నాను. అంటే మీరు ఒక అభిమానిగా దాదాపుగా 300 కిలోమీటర్లకి పైగా సైకిల్ మీద తొక్కుకుంటూ వర్షంలో అక్కడికి వెళ్ళారు, కానీ ఆయన బయటే నించొని మాట్లాడారు పార్కింగ్ లోనే. అంటే ఆ ఆడపడుచుకి అవమానం జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? దానికి నేను చెప్పేది ఒకే సమాధానం మేడం, నిజం తెలియనప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నన్ను లోపలికి తీసుకోపోయి నాకు టీ కాఫీలు అంతా ఇచ్చి నాతో అందరు మాట్లాడినారు. తప్పు మేడం. మేడం వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? బస్ లో వచ్చాను మేడం. అంటే ఏమన్నా చెప్పారా ఆయన? అంటే మేము డ్రాప్ చేస్తామంటూ కానీ, లేకపోతే కొంచెం ఆర్థికంగా మీరు వెనుకబడ్డ కుటుంబం కాబట్టి కొంచెం ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడం కానీ ఏమైనా చేశారా? మేడం, అన్నయ్య గారిని నేను ఏది ఆశించి వెళ్ళలేదు మేడం. నా ఆలోచన ఒకటే మేడం, చిరంజీవి అన్న గారిని చూడాలన్న ఒక గట్టి సంకల్పంతో వెళ్ళాను. నేను చూశాను, కానీ అన్నయ్య గారిని చూసిన తర్వాత నా ఆనందానికి నా సంతోషానికి హద్దులు లేవు మేడం. కాకపోతే చిరంజీవి అన్న గారు నా దీన పరిస్థితి, నా పిల్లల్ని చూసి ఆయననే పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏం చదువుతున్నారు, మీ పేర్లేమి అని అన్నగారే అడిగి తెలుసుకున్నారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి అన్న అలా పిల్లల పైన చూపించేటువంటి అభిమానం ప్రేమని చూసి నా మనసులో ఒకటి మెదిలింది మేడం. అది కూడా అడగాల వద్దా అని చిరంజీవి అన్న గారిని, అన్న ఒక మాట మిమ్మల్ని అడగొచ్చా అని పర్మిషన్ తీసుకున్న తర్వాత చెప్పు తల్లి అన్నప్పుడే, అన్న నేను టైలరింగ్ అన్న, నేను జనసేన పార్టీలో పనిచేస్తూ నేను బతుకు తెరువు కోసం టైలరింగ్ చేసుకుంటున్నా. ఈ పిల్లలకి తల్లి నేనే తండ్రి నేనే అన్న. నేను ఈ పిల్లల్ని మేము చదువుకోవాలనుకున్నప్పుడు మా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి వల్ల మేము చదవలేకపోయామన్న సరిగా. మా పిల్లలైనా గొప్పగా చదువుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు మేము కూడబెట్టేంత శక్తులు మాకు లేవన్నా. వాళ్ళు ఏదో ఒకటి చదువుకొని ఒక మంచి స్థాయి స్థానంలో ఉంటే ఒక తల్లిగా గర్విస్తానన్నా. అదొక్కటి నా కోరిక అన్నా అన్నాను. ఆ మాట నా నోట్లో వచ్చి రాగానే అన్న ఏమన్నారో తెలుసా మేడం? కొంతమంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చిరంజీవి అన్నగారు అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు అడిగిన ఒక కోరిక ఎలాంటిదంటే, నీ పిల్లలు రేపు బంగారు భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నువ్వు తపన పడుతున్నావు. నీ ఆలోచన చాలా తల్లి. ఇంత అవకాశం ఉన్నా నువ్వు ఏది అడగకుండా నీ పిల్లల భవిష్యత్తు కోసం చదువు గురించి అడుగుతున్నావు కదా. ఈ క్షణం నుంచి ఆ పిల్లలు చదువు, ఆ పిల్లలు ఎక్కడ ఆదోనిలో అయితే ఆదోనిలో, లేదా హైదరాబాద్ లోనైతే సరే, ఎక్కడైనా సరే ఆ పిల్లలు ఎంత చదువుకుంటామంటే అంత చదువు నేను చదివిస్తాను తల్లి. ఈ క్షణం నుంచి
ఆ పిల్లల బాధ్యత నాది అని ఆ రోజు అన్నగారు నాకు మాట ఇచ్చారు మేడం. అది మీరు చూసుకుంటే తెలుస్తుంది అక్కడ. ఇదే మేడం వాస్తవం ఏ జరిగింది. జీవితంలో సాధించలేకపోయారో అది మీ పిల్లలు సాధించాలి అనేది మాత్రం మీరు గట్టిగా సంకల్పంతో ఉన్నారని చెప్పొచ్చా? చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు మేడం. 1000 సారి కూడా చెప్పొచ్చు మేడం. నో ప్రాబ్లం. అమ్మ ఇప్పుడు వరకు కూడా చిరంజీవి గారి అభిమాని లేకపోతే చిరంజీవి గారి చెల్లెలు అనుకుంటూ ఉన్నాం. కానీ ఒక ఇల్లాలుగా మీరు పడుతున్న బాధ ఎవరికైనా వివరించారా? ముఖ్యంగా చిరంజీవి గారికి ఏమైనా చెప్పారా మీరు? అన్నయ్య గారికి ఒక మాట చెప్పినాను మేడం. అన్నా, పిల్లలకి తల్లి నేనే, తండ్రి నేనే అన్నా అన్నాను. అన్న ఒక నిమిషం నన్ను అలాగే చూసి మళ్ళీ ఎలా అని అడిగినారు మేడం. నేనుండి వద్దన్నా, చీకటి ప్రపంచం గురించి చెప్పొద్దు. ఒక ఆడపిల్లగా మోసపోయినాను నేను. ఉమ్, ఆ ఆయన వేరే సెకండ్ మ్యారేజ్ అలా అయిపోయింది అన్న. నేను నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను.